ప్రభుత్వ ఉద్యోగుల బీమా పాలసీ ఏపీజీఎల్ఐ లేదా టీఎస్జీఎల్ఐ గురించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎల్ఐసి పిఎల్ఐల కంటే ఏపీజీఎల్ఐ మంచిదని చాలామందికి తెలియదు. ఎల్ఐసి పిఎల్ఐల గురించి ఏజెంట్లు వివరిస్తారు కాబట్టి వాటి గురించి కొంతగా అవగాహన ఉంటుంది. కానీ ఏపీజీఎల్ఐ గురించి మనకు ఎవరూ చెప్పరు. ఏదో ఏపీజీఎల్ఐ మంచిది అంటారు, కానీ దాని గురించిన పూర్తి సమాచారం తెలియదు మనకి. ఇప్పుడు నేను ఏపీజీఎల్ఐ గురించి నాకు తెలిసింది మీకు వివరిస్తాను. ఉదాహరణకు మనం 2009లో భర్తీ అయినప్పుడు మన ఏపీజీఎల్ఐ చందా ₹350 ఉండేది. దానికి అందరికీ ఏ బాండ్ వచ్చింది. 2015 పీఆర్సీతో జీతం పెరగగానే ఇంకో ₹300 పెరిగి చందా ₹650 అయింది. పెరిగిన 300కు బి బాండ్ వచ్చింది. కొందరికి ఇంకా రాలేదు. ఇంకొందరైతే బాండ్ కోసం దరఖాస్తు కూడా పెట్టి ఉండరు. దరఖాస్తు పెట్టాలనే విషయం కూడా కొందరికి తెలియదు. కొందరు ఏపీజీఎల్ఐ గురించి అవగాహన ఉన్న వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి చందాను పెంచుకుంటున్నారు. దానికి పెరిగిన మొత్తానికి మళ్ళీ బాండ్లు వస్తాయి. ఇక్కడ మీకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తాను. ఎప్పుడైతే మనం ఏపీజీఎల్ఐ అమౌంట్ని పెంచుకుంటామో అది జీతంతో కట్ అయి పే స్లిప్ రాగానే వెంటనే ప్రపోజల్ ఫామ్ తీసుకొని దరఖాస్తు చేయాలి. అది ఎందుకో ఒక ఉదాహరణ చెప్తాను. మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ ఒకతను అందరూ ఏపీజీఎల్ఐ మంచిదని చెప్తే తన చందా ₹350 నుంచి 2650 కలిపి మొత్తం ₹3000 చేశాడు. కానీ బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. దరఖాస్తు చేయాలనే విషయం అతనికి తెలియదు, ఎవరూ చెప్పలేదు. అలా 2.5 సంవత్సరాలు గడిచిపోయాయి. దురదృష్టం వల్ల అతను ప్రమాదంలో మరణించాడు. మరణాంతరం అతనికి రావాల్సిన అన్ని బెనిఫిట్స్తో పాటు ఏపీజీఎల్ఐ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. కానీ ₹300కు ఏ బాండ్ బెనిఫిట్స్ మరియు మాత్రమే వచ్చాయి. ₹2650 బెనిఫిట్స్ రాలేదు. ఎందుకంటే అతడు బి బాండ్ కోసం దరఖాస్తు చేయలేదు. నెల నెల ₹2650 అతని జీతం నుండి కట్ అయి అతనికి ఏపీజీఎల్ఐ ఖాతాలో కలిశాయి. కానీ బి బాండ్ కోసం దరఖాస్తు చేయకపోవడం వల్ల ₹2650 బి బాండ్ బెనిఫిట్స్ రాలేదు. నెల నెల కట్ అయి ₹2650 2.5 సంవత్సరాల మొత్తాన్ని వాపస్ చేశారు. అతను బి బాండ్కి దరఖాస్తుకు చేయకపోవడం వల్ల అతని కుటుంబం ఎన్ని లక్షల డబ్బులను కోల్పోయిందో నేను మీకు తర్వాత వివరిస్తాను. ఏపీజీఎల్ఐ పాలసీలో ఉద్యోగి యొక్క వయసును బట్టి అతను కట్టే ప్రీమియంకు రేటు నిర్ణయిస్తుంది ప్రభుత్వం. అంటే 21 సంవత్సరాల వయసు నుండి 53 సంవత్సరాల వయసు వరకు, అంటే 53 సంవత్సరాల వయసు తర్వాత ఏపీజీఎల్ఐ చేరాదు. ఈ వయసుకు అన్ని రూపాయలు, అంటే అన్ని మనం కట్టే ప్రీమియం రూపాయలను బట్టి మనకు బాండ్లు వాల్యూ నిర్ణయించబడుతుంది. కింద చెప్పేది జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోండి. ఇప్పుడు నా వయసు 29 సంవత్సరాలు. నేను ₹4000 ప్రీమియం కడితే నేను కట్టిన ఒక్కో రూపాయికి ప్రభుత్వం ₹329.50 ఇస్తుంది. అంటే 4000 × 329.5 = ₹13,18,000. అక్షరాల ₹13,18,000 నా బాండ్ వాల్యూ. 23 సంవత్సరాల వయసున్న నాకు ఇంకా 29 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ కాలం 29 సంవత్సరాలు. నా బాండ్ వాల్యూ ₹13,18,000. సంవత్సరానికి 10% బోనస్ ఇస్తుంది. అంటే 13,18,000 × 290% ₹38,22,200. నా పదవి విరమణ సమయంలో బోనస్గా వస్తుంది మరియు బాండ్ వాల్యూ ప్లస్ బోనస్ కలిపి, అంటే 13,18,000 ప్లస్ ₹38,22,200 ₹51,40,200. నేను నా పదవి విరమణ సమయంలో తీసుకుంటాను. ఇది మీరు నమ్మగలరా? నేను కట్టే నెల నెల ₹4,000. 29 సంవత్సరాలకి 13,92,000 మాత్రమే. కానీ నేను నా 58 సంవత్సరాల వయసులో 1/2 కోటి పైగా తీసుకుంటాను. ఎల్ఐసి కాదు, పిఎల్ఐ కాదు, ఏ బీమా కంపెనీ కూడా ఇంత పెద్ద మొత్తం ఇవ్వదు. ఒక ఏపీజీఎల్ఐ మాత్రమే ఇస్తుందని ఘంటాపదంగా చెప్పగలను. ఇది నిజం. ఎందుకంటే వేరే బీమా కంపెనీలు వాళ్ళ వేల మంది ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి, ఏజెంట్లకు కమిషన్లు ఇవ్వాలి. అవన్నీ ఎక్కడి నుండి ఇస్తాయి? మనం కట్టే డబ్బుల నుండి కదా. మళ్ళీ లాభాలు రావాలి. ఏపీజీఎల్ఐ ప్రభుత్వానికి దీంట్లో వచ్చే లాభాలు ఎవరిది పంచుకోరు. ప్రభుత్వం దీని నుండి రాబడి ఆశించదు. అందువల్ల మనకు ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది. మరణించిన మన తోటి ఉద్యోగి కానిస్టేబుల్ అతని 25 సంవత్సరాల వయసులో 2650కి అతని చందా పెంచి బీ బాండ్కు దరఖాస్తు చేయక 28 సంవత్సరాల వయసులో అతను మరణించడం వల్ల
అతని కుటుంబం కోల్పోయిన మొత్తం 2.5 సంవత్సరాల బోనస్తో కలిపి ఎంతో తెలుసా? అక్షరాల 12,38,610 రూపాయలు. ఇది ఎవరూ ఆర్చలేని, తీర్చలేని నష్టం. అతను తెలియక చేసిన తప్పును మనం ఎవరము చేయకూడదు. ఇప్పుడు నేను వయసుల వారీగా మనం కట్టే రూపాయికి ప్రభుత్వం ఇచ్చే వెలకి కింద ఇస్తాను. మీరు బాగా ఆలోచించి ఏపీజీఎల్ఐ చందాను మీ సామర్థ్యాన్ని బట్టి ఎంత పెంచాలో నిర్ణయించుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళండి. ఒకసారి ఇక్కడ మీరు ఏజ్ వైజ్ చూడవచ్చు. చూడండి బ్రదర్స్, వయసు పెరిగిన కొద్దీ ప్రభుత్వం ఇచ్చే వెల తగ్గుతూ వచ్చింది కదా. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ మనిషికి రిస్క్ పెరుగుతుంది. అందుకని ఏ జీవిత బీమా కంపెనీ అయినా వయసును బట్టి పాలసీ నిర్ణయిస్తారు. తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి అయినా ఉండాలి, లేదంటే యవ్వనంలో చేసిన ఏపీజీఎల్ఐ బీమా పాలసీ అయినా ఉండాలి అని చిన్న వయసులోనే పాలసీ చేస్తే చాలా ఎక్కువ బీమా అమౌంట్ మనకు వస్తుంది. అందుకని ఆలస్యం చేయకండి, సమయం లేదు మిత్రులారా. పెంచని వాళ్ళు పెంచండి, పెంచిన వాళ్ళు బాండ్లకి దరఖాస్తు చేయండి. ఈ సమాచారాన్ని అన్ని బ్యాచ్ల తమ్ముళ్లకు తెలియజేసి వాళ్ళతో ఏపీజీఎల్ఐ అమౌంట్ పెంచుకోమని చెప్పండి. అలాగే సీనియర్స్కి కూడా తెలియజేయండి. అందరికీ ధన్యవాదాలు.